అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ టమాటో పప్పు. సో ఈ రెసిపీ ఈరోజు చేసేద్దామా? వేడి వేడి అన్నంలో టమాటో పప్పు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఫస్ట్ కుక్కర్ తీసుకోండి. దానిలో 1 కప్ కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకోండి వాటర్ వేసుకుని. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోండి. 2 టీ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని దీనిలో వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి. తరువాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా పప్పు ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో 1.5 కప్పు వాటర్ని వేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ సాల్ట్ని దీనిలో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని పొయ్యి మీద ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దానిలో కొంచెం హాట్ వాటర్ వేసుకుని చింతపండు రసాన్ని తీసుకోండి. ఈ చింతపండు రసాన్ని పప్పులో యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీని యాడ్ చేసుకోండి. 6 వెల్లుల్లి రేకలను దంచుకుని ఆయిల్లో వేసుకోండి. ఇంకొక టిప్, ఈ వెల్లుల్లి రేకలు ఫస్టే వేసుకోవాలి, తర్వాత మిగతా పప్పులను వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రేకలు కొంచెం బ్రౌన్గా వేగాక మిగతా పప్పులు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. 2 రబ్బల కరివేపాకును కూడా వేసుకోండి. పప్పులో మాకు ఆయిల్ వద్దు అనుకుంటే గీను కూడా యూజ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యూజ్ చేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే పోపు మాడకుండా ఫ్రై అవుతుంది. నెమ్మదిగా ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక పప్పులో ఈ పోపులను వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా పప్పునే ఈ కడాయిలో వేసేసుకున్నాను. చూసారు కదా. ఫైనల్గా డెలిషియస్ టమోటా పప్పు రెడీ అయింది. దీని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.